నమస్తే. ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది చాలా మెయిన్ పాత్ర. ముఖ్యంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల ఆ పథకాన్ని ప్రతి నియోజకవర్గంలో అర్హులైనటువంటి 3500 మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ఎంపిక కూడా అవుతా ఉన్నది. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ముందుగా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్నటువంటి దానిపైన స్థానికంగా ఉండేటువంటి ఓ కమిటీలు వేసిండ్రు. అవే కమిటీలు ఇందిరమ్మ కమిటీలు. ఇందిరమ్మ కమిటీలలో ఎవరుంటారు? ఇందిరమ్మ కమిటీలలో మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులే. ఇందిరమ్మ కమిటీ అంటేనే ఇందిరమ్మ అంటేనే అది. కానీ కమిటీలు వేసే దగ్గరనే ఇక్కడ ప్రభుత్వం పెద్ద తప్పు చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఈ ఇందిరమ్మ కమిటీలో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దాంట్లో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా రాజీవ్ వికాసం పథకం ఉంది, దానికి వాళ్ళే ఎంపిక చేయాలట, వాళ్ళే సూచించినటువంటి పేర్లు ఫైనల్ చేయాల. మరో పక్కన ఇందిరమ్మ ఇండ్ల పథకం, దీనికి సైతం కూడా వాళ్ళే ఇందిరమ్మ కమిటీలే ఫైనల్ చేసినటువంటి లిస్టే దానికి ఆమోద ముద్ర ఇస్తారన్నట్టు వీళ్ళు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల పేర్లే ఉంటాయి. కానీ ప్రభుత్వం చెప్పింది ఏంటిది? పార్టీలకు అతీతంగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇవ్వాలనేది. సో నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలా బాధాకరమైనటువంటి అంశం నేను చెప్పేటువంటిది. ఇందిరమ్మ ఇండ్ల కోసం వ్యక్తి చచ్చిపోయాడు, ఇందిరమ్మ ఇండ్లు రావట్లేదని ఇందిరమ్మ ఇండ్లలో సంబంధించినటువంటి లబ్ధిదారుల లిస్టులో తన పేరు లేదని చెప్పేసి చేతి మీద రాసుకోవడం జరిగింది. అరిచేయి మీద రాసుకున్నాడు. ఏమని? నా చావుకి కారణం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అని చెప్పాడు. ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీలు అంటే నాకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదు కాబట్టి, నేను పేదోడిని, నాకు ఇందిరమ్మ ఇండ్లు రావట్లేదు కాబట్టి నేను చచ్చిపోతానని చెప్పాడు. మరి ఈ చావును ఏమనాలి? ఈయన ఆత్మహత్య అనకూడదు, నేను ప్రభుత్వ హత్య అనాలా? ఆత్మహత్య ఎట్లయితుంది? ఇవి ఇలా ప్రభుత్వం నిర్దాక్షిణంగా 45 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి యొక్క నిండు ప్రాణాన్ని బలుగున్నది. ఇది ఈ ఇందిరమ్మ కమిటీలు చేసినటువంటి పొరపాటు కాదా? ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఏ గ్రామాన్నైనా చూసుకోండి, భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఇందిరమ్మ లిస్టులో, ఆ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి లిస్టులో పేరున్నది. భూమి జాగాలు ఉన్నటువంటి వాళ్ళకు, కార్లు ఉన్నటువంటి వాళ్ళకు, కొంతమంది జాబ్ ఉన్నటువంటి ఆ కుటుంబానికి సైతం ఉన్నది. ఆ ఇంట్లో 2 ఇళ్ళు ఉంటే ఇంకో ఇల్లు వచ్చింది అంటే అన్నదమ్ములకి ఇద్దరికి ఇల్లు ఉంటే అక్కడ మరో సంబంధించినటువంటి వాళ్ళ నాన్నకు కావాలంటే వాళ్ళు అది పెట్టుకున్నారు. అది అసలే ఇల్లు లేనటువంటి వాడు ఎక్కడ పోవాలి ఇప్పుడు? దీంట్లో ఇంకా ఏం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా ఏదైతే గవర్నమెంటు దీంట్లో 3 విడతలుగా, మళ్ళీ దీంట్లో కూడా ఈ విడతల పంచాయతీ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. విడతల పంచాయతీ ఏంది? ఒక పక్కనేమో మొదటి విడతలో ఇల్లు జాగా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారట, ఇల్లు జాగా ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళకి. రెండో విడతలో ఇల్లు జాగా లేదు, ఇల్లు లేనటువంటి వాళ్ళకి. మరి ఇల్లు లేక జాగా లేకున్నటువంటి వాళ్ళకి కదా ముందుగా నువ్వు ఇవ్వాల్సింది. వాళ్ళు కదా అసలైనటువంటి పేదలు. వాళ్ళకు గూడు లేదు, నీడ లేదు, భూమి లేదు. అటువంటి వ్యక్తులను మీరు పరిగణలోకి తీసుకోకుండా భూమి ఉండి ఇల్లు లేదు అంటే, నీకు భూమి 10 ఎకరాల భూమి ఉన్నా పర్లేదు, ఇల్లు జాగుంటే నువ్వు వారికి ఇల్లు ఇస్తావు. మరి ఇటువంటి వాడు ఏడ పోవాలి పాపం? ఇటువంటి వాడు ఏడ పోవాలి? దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బాధ్యతగా తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ఈ చావుకు కారణమని నేను చెప్తా ఉన్నా 100%. మీరు చేసినటువంటి అడ్డగోలు నిర్ణయాలతోటి ఈ విధమైనటువంటి ఆ పరిస్థితి. మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తా ఉన్నాం కదా, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పథకంలో వేసినటువంటి కమిటీలు మిమ్మల్ని రేపు ప్రజాక్షేత్రంలో ఫెయిల్ చేయబోతా ఉన్నాయి. ఇందిరమ్మ కమిటీలు ఒక్క ఊర్లో చక్కగా కాలేదు, ఒక్క గ్రామంలో కూడా ఇందిరమ్మ ఈ కమిటీలు వేసినటువంటి దానిలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక కాలేదు. ఇది ఎక్కడి పెరగని కంప్లైంటే, ఏడికెళ్ళిన కంప్లైంటే. చీదరించుకుంటా ఉన్నారు, చిరాకు పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన మీరు చేసినటువంటి అడ్డగోలు నిర్ణయంతో. వాడు ఈయక బేండు అయిపోయింది. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, గొర్రెను ఒక కాడ కట్టేస్తాం, కోడి పిల్లలు ఇంకో కాడకు అమ్ముతాం. అలాగే కోడలు వస్తే ఎక్కడ పడుకుంటుంది, అల్లుడు వస్తే ఏడుంటాడు, బిడ్డ వస్తే ఏడ తింటుంది, ఈ రకంగా చెప్పుకుంటూ పోయినటువంటి కేసీఆర్ అప్పుడు ఆ రోజులలో ఆ 10 సంవత్సరాలు ఆగం చేసిండు. మీరు వచ్చి ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇండ్ల పథకాన్ని తీసుకొస్తే ఎంతో కొంత మాకు ఇల్లు వస్తుంది కావచ్చు అని చెప్పేసి భూమి జాగా లేకుండా చాలా ఏళ్ళ కాంచి కిరాయి గుండుకుంటా పూరి గుడిసెలు వేసుకొని గవర్నమెంట్ జాగాలలో సైతం కూడా జస్ట్ నీడకు తలదాచుకోవడానికి నీడను ఏర్పరచుకొని కనీసం ఈ సంబంధించినటువంటి ఇందిరమ్మ పథకంలోనైనా వాళ్ళ పేరు వస్తుంది కావచ్చు అని చెప్పేసి అనుకుంటే నిర్దాక్షిణంగా ప్రాణం పోయింది. ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ పైన కావాలని చెప్పేసి చెప్పడమో,
లేపేది ఉంటే దానిపైన ఏదో పగబట్టుకొని చెప్పడం కాదు. ఇది ఒరిజినల్ ఈ రోజు ఉదయం నిన్న జరిగినటువంటి వార్త ఇది. నిన్న జరిగినటువంటి వార్త. ఇందిరమ్మ ఇళ్ళ దాంట్లో పారదర్శకంగా జరగట్లేదు. మీ దగ్గర రిపోర్ట్ రావట్లేదా? దీనిపైన కనీసం సోయుందా ప్రభుత్వానికి? ఆడున్నటువంటి ఎంపీడీఓనో ఎంఆర్ఓనో ఈ సంబంధించినటువంటి ఇండ్ల పథకం పైన ఉన్నటువంటి అధికారు ఆ ఊర్లో ఏం జరుగుతూ ఉన్నది, వీళ్ళు ఇచ్చినటువంటి లిస్టు కరెక్టా కాదా, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, ఇవి కూడా ఆ సోయి కూడా లేదు. వీళ్ళు ఇయ్యలేదా? ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా పూర్తి కాలేదనుకో, అది వేరే సంగతి. వీళ్ళు ఇస్తారా చేస్తారంటే నమ్మకం అయితే లేదు. కానీ సరే ఊరికి ఉన్నటువంటి రెండో మూడో ఇచ్చినప్పటికీ నిరుపేదలైనటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇవ్వడం పోయి ఉన్నటువంటి వానికే కట్టబెడదాం. అన్న కోటి వస్తుంది, తమ్ముని కోటికి వస్తుంది, బావ కోటి బామార్ది కోటి, పార్టీ ప్రెసిడెంట్కి ఒకటి వైస్ ప్రెసిడెంట్కి ఇంకోటి. గిదా మీరు చేసేది? దీని ద్వారా మైనస్ అవుతుంది. ఇది మీరు గుర్తించకపోతే రేపు ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈయన తనువు చాలించిండు, రేపు పార్టీ తనువు చాలించాల్సినటువంటి అవసరం వస్తుంది కాంగ్రెస్ పార్టీ. గ్రామాలలోకి వెళ్ళినట్లయితే మీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు కదా, బట్టలు చింపేటట్టున్నారు, మేము ఎక్కడికి కూడా పోయేటట్టుగా లేవు, మేము అందుకని హైదరాబాద్కి వచ్చి మేము తలదాచుకుంటున్నామని చెప్తా ఉన్నారు వాళ్ళు బహిరంగంగా. అట్లా ఉన్నది మీ సంబంధించినటువంటి పరిపాలన, మీ పరిపాలన చేసేటువంటి అధికారులు, ప్రభుత్వం ఆ తీరుగా తయారైపోయింది. మీరు పెట్టేటువంటి పథకాలు మంచిగా కావచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుతున్నాయా లేదా, అసలైనటువంటి వాళ్ళకి అందుతున్నాయా లేదా అన్నటువంటి దానిపైన కనీసం సమీక్ష చేయకపోతే, ఆ సోయి కూడా లేకపోతే ఇంకెవరు చెప్తారు? ఇక పాప నిర్దాక్షరంగా ప్రాణం పోయింది. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య. ఇగో తాటికాయంత అక్షరాలతో కనబడతా ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు రాలేదనే, ఇందిరమ్మ ఇల్లు ఇస్తారన్నటువంటి వాళ్ళు ఎవరు? మీరే, మీ ప్రభుత్వమే కదా. ఎవరికి ఇవ్వాలి? ఈ సొంటోళ్ళకి ఇవ్వాలి. ఇల్లు లేదు, ముగ్గురు పిల్లలు, ఆడపిల్లలు, కూలి పని చేసుకుంటేనే బతుకు జీవనం కొనసాగేటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఆ కుటుంబానికి కదా నువ్వు ముందుగా ఇవ్వాల్సింది. ఆ కుటుంబానికి కాకుండా ఆ ఆచారంలో ఉన్నటువంటి ఆ వాడికి ప్రెసిడెంట్కు, ఆ వార్డు మెంబర్, ఇంకొకరికి ఎవరికైనా ఇయ్యి. ఎంత అది ఈ వార్త నిజంగా కూడా చాలా ప్రభుత్వంలోనే ఇప్పటికైనా కనీసం ఒక సోయన రావాలి ఈ వార్తను చూసిన తర్వాత. ఇగో ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య, తన చావుకు కాంగ్రెస్ నాయకులే కారణమని అరచేతి పైన రాతలు, అరచేతి పైన రాసుకున్నాడు. సిటీలకి ఇట్లా రాస్తే మీ అసలు దొంగలు ఎవడన్నా చెబుతాడు కావచ్చు, అది మాయం చేస్తాడు కావచ్చు అని అరచేతి మీద రాసుకున్నాడు. ఏమని? నా చావుకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, అందుకే చచ్చిపోతా ఉన్నా. దీనికంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులే అని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా ఇందిరమ్మ కమిటీలో ఉన్నది. ఆ కమిటీ వాళ్ళే చంపేసి మీరే చంపిల్లని మేము 100% అంటా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ నాయకులు తన బావ బండ యాదయ్య తన చావుకు కారణమంటూ అరచేతిపై రాసుకొని మరీ ఊరేసుకొని చచ్చిపోయాను. దుర్మార్గులారా, ఒక నిర్దాక్షిణంగా ఒక నిండు ప్రాణాన్ని తీస్తారు. మీరు ఇచ్చేటువంటి 5 లక్షల కోసం ఒక నిండు ప్రాణం పోయింది. ఈ కుటుంబానికి వాళ్ళ భార్య రజని, ముగ్గురు కూతుర్లు ఉన్నారు, వాళ్ళకి పెద్ద దిక్కే కోల్పోయింది వాళ్ళు. మీరు ఇస్తానన్నటువంటి చిన్న ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కోసం కనీసం ఆ పిల్లలకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ ఇల్లుతోటైనా కనీసం నీడను ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి భావించినటువంటి అతనికి ఇక ఎక్కడ కూడా చాలాసార్లు పోయినట. ఆడున్నటువంటి ఆఫీసులకు కార్యాలయం చుట్టూ పోయి కాళ్ళ ఏళ్ళబడ్డాడట. సార్, నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇల్లు లేదు, కిరాయి కట్టలేకపోతా ఉన్నాను, కిరాయి ఇంట్లో నేను ఉండలేకపోతా ఉన్నాను, నలుగురితో ఉండాలంటే ఇబ్బంది అవుతా ఉన్నది సార్, నాకు ఇల్లు కట్టేయండి సార్, నాకు ఇల్లు ఇవ్వండి సార్ నేను అని చెప్పేసి వేడుకుంటే తన్ని తరిమేసిన పాపం. కనీసం పరిగణలోకి తీసుకోలేదు. ఇగో అరచేతిపై రాసుకొని మరీ ఊరేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్లకు చెందిన దొడ్డి అశోక్, ఆయనకు 45 సంవత్సరాలు ఉంటాయట. ఆయనకు భార్య ఉన్నది, కుమార్తెలు లహరి, నిఖిత, సుష్మా స్వరాజ్ ఉన్నారు. వీరంతా గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. అశోక్, రజని కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అశోక్ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా స్థలం కూడా లేకపోవడంతో ఇల్లు మంజూరు కాలేదు. నిరుపేద కుటుంబమైన తమకు ఇల్లు కేటాయించాలని నాయకులు అధికారులను కలిసి విన్నవించుకున్నా ఎవరు పట్టించుకోలేదు. అర్థమైంది కదా, ఎవడెందుకు పట్టించుకుంటాడు? నీ జేబులో ఏమైనా పైసలు ఉంటే పట్టించుకుంటాడు, తెల్ల బట్టలు వేసుకొని పార్టీలో తిరిగితే పట్టించుకుంటారు. పేదోడా ఈ ఉన్నోడా అనేటువంటి తేడా లేదు. తెల్ల బట్టలు వేసుకోవాలి, జేబులో పైసలు ఉండాలి. ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళకే ప్రభుత్వ పథకాలు అందుతాయి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లోన్లు వస్తాయి, ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలు వస్తాయి, రేషన్ కార్డు వస్తుంది, ఇంకా వేరే లోన్లు వస్తాయి, ఇంకా వేరే రకమైనటువంటి అన్నీ ఉంటాయి. కానీ పేదోనికి ఏది జరగదు అన్నట్టు. ఆ ప్రభుత్వంలో అట్లే పాడైపోయింది, ఈ ప్రభుత్వం ఇంకా అంతకంటే అధ్వానంగా పాడైపోయింది. ముగ్గురు ఉన్నారట, ఇద్దరు కూలి పనులు చేసుకుంటారు. ఇప్పుడు ఇల్లు గడిచేది ఎవరు? భార్య భర్తలు.
భర్త పోయిండు, భార్య పరిస్థితి ఏంది? భార్య విధవరాలు అయిపోయింది, వాళ్ళ అనాథలు అయిపోయింది పిల్లలు. దీంతో తీవ్ర మనోస్తాపం చెందిన అశోక్ శుక్రవారం ఉదయం ఇంట్లో ఊరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు అశోక్ మృతదేహాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తీసుకెళ్లి ధర్నా చేశారు. అక్కడి నుంచి గిట్టి తీసుకురాగా పిల్లకి సెక్రటేరియట్ కాడుకో లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర తీసుకొచ్చి ఆడ వేస్తే అయిపో. మరి ఈ దుర్మార్గాలకైనా తెలియదు. ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు ఎవరైతే ఆ ఎంపిక చేసినటువంటి ఆ కమిటీకైనా గుర్తు ఉండాలి కదా, ఆ సోయాన్ని ఉండాలి కదా. మరి ఊళ్ళో ఉండేటోడు అసలు ఎవడు, పేదోడు ఎవడు, ఉన్నోడు ఎవడు, బలిసినోడు ఎవడు, బక్కోడు ఎవడని తెలవాలి కదా కనీసం. ఆ సోయి కూడా లేకుండా ఉన్నోడికే ఇస్తుంది. ఊరేసుకుని చచ్చిపోయిన తర్వాత ఆ మృతదేహంతో గ్రామ పంచాయతీ కార్యాలయం కడపెట్టిలట. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన తీవ్రమై పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు, తహసీల్దార్లు అయ్యప్ప, ఇన్ఛార్జ్ ఎంపీటీఓ శైలజ ఘటన స్థలానికి చేరుకొని వాళ్ళని విరమింపజేసి సంధాయించిల్లట. విషయాన్ని ఆర్టీఓ అనంతరెడ్డికి ఫోన్లో వివరిస్తే బాధిత కుటుంబానికి 120 గజాల ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకుంటామని తహసీల్దార్ హామీ ఇస్తే వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళట. అంటే ఇప్పుడు ఏందన్నట్టు, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఏం చేయాలి, మనం ఏం చేయాలి? చచ్చిపోవాలి. ఇప్పుడు అదే కదా మెసేజ్. ఇందిరమ్మ ఇల్లు కోసం చచ్చిపోయాడు, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే చచ్చిపోవాలి. బతికున్నప్పుడు 100 సార్లు అప్లికేషన్ పెట్టుకుంటే ఒక్కసారి కూడా అనుమతి ఇవ్వలేదు, ఒక్కసారైనా ఆయనకు భరోసా ఇవ్వలేదు, ఒక్కసారి కూడా నీకు వస్తుందని చెప్పినటువంటి వాళ్ళు లేరు. కనీసం లిస్టులో పేరు లేదు, ఆయనను పరిగణలోకి తీసుకోలేదు. సచ్చిన తర్వాత వచ్చి ఆర్టీఓలు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు వచ్చి 120 గజాల స్థలం ఇస్తాం, అలాగే నీకు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చినట. మరి ఇదేదో హామీ ఆ రోజు ఇచ్చినట్లయితే పాపం బతుకు కదా. ఎందుకంటే ముందే ఒక హామీ ఇస్తే నీకు ఇల్లు వస్తుంది సార్ అని చెప్పేసి ఒక మాట చెప్పుకుంటే, ఇప్పుడు కాకపోతే ఇంకొక 2 నెలలకు వస్తుందని చెప్పేసి భరోసా ఇస్తే ఒక నిండు ప్రాణం ఇవాళ పోకపోవు కదా. సచ్చిన తర్వాత వచ్చి ఇప్పుడు శవం ముంగట చెప్పిల్లు అన్నట్టు, ఈ శవానికి చెప్పిల్లు వచ్చి శవంలో చెప్పిల్లు నీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానమని. ఎంత దారుణం ఇది. చచ్చిపోతే మాత్రమే ఇందిరమ్మ ఇల్లు వచ్చేటువంటి ఆ స్థితిలోకి ఎలా ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది చేరుతా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవకాశం ఉంది. మరో పక్కన ఇల్లు ఉన్నదా, మీరు దీనిపైన ఆలోచించకండి. భూమి జాగా ఉన్నదా లేదా, ఇల్లు కట్టుకోవడానికి జాగా ఉన్నదా లేదా అనేది కాదు. అసలైనటువంటి నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళని ఒకసారి పరిగణలోకి తీసుకొని వాళ్ళకు ఒకవేళ ఇల్లు జాగా లేనటువంటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకు చెప్పండి. కనీసం ఇప్పుడు ఇల్లు జాగా అయితే ప్రభుత్వం ఇచ్చేటట్టుగా లేదు, నువ్వు ఇల్లు జాగా కొనుక్కో, లేకపోతే ఇంకో ఇది అని చెప్పి చెప్పండి, సంధానించే ప్రయత్నం చేయండి. ఇక నీకు లేదు కాబట్టి అది అటైపోయింది అని చెప్పేసి అంటే ఈ విధమైనటువంటి పరిణామాలు ఉంటే ఇప్పటికైనా ప్రభుత్వం సర్దుబాటు చేసుకోవాలి. దీనిపైన ఖచ్చితంగా ఇందిరమ్మ కమిటీలను మాత్రమే దీంట్లో వాళ్ళు చేసినటువంటి లీస్టే ఫైనల్ అనుకుంటే మాత్రం రేపు రానున్నటువంటి రోజులలో కాంగ్రెస్ పార్టీ బొక్కబొన్న పడుతుంది. ఇది ఖాయం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.